బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర అదేవిధంగా ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే లాస్ట్ 2 days నుంచి కూడా మహారాష్ట్ర అదేవిధంగా ఢిల్లీలో కూడా కంటిన్యూస్ గా వర్షాలు పడడంతో కూడా భారీ వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. స్ట్రీట్స్ అన్ని కూడా కాలనీస్ అన్నిటి కూడా చాలా వరకు ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరింది. చాలా వరకు వెహికల్స్ కూడా వరద ధాటికి కొట్టుకోపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్లో కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. మహారాష్ట్రలోని పూణేలో అయితే కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ కంప్లీట్ గా కనిపిస్తుంది. వరద నీళ్లు రోడ్లపైకి రావడంతో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అండ్ ఆల్సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తాము. ముఖ్యంగా పూణేలో భారీ వర్షపాతం నమోదైంది. చాలా దూరం వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా కంటిన్యూస్ గా పడుతున్న వర్షంతో కూడా ఫ్లైఓవర్లన్నీ, నేషనల్ హైవే అన్ని కూడా ట్రాఫిక్ తో ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2 గంటల వరకు పైగా ఈ ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయింది. వాహనాలు కూడా చాలా అంటే చాలా స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అండ్ ఆల్సో చాలా కాలనీస్ లో కూడా వరద నీరు ఇళ్ల లోపలికి వెళ్ళిపోయింది. అండ్ కొన్ని కార్లు అదేవిధంగా బైకులు కూడా వరద ధాటికి ఆ వాటర్ ప్రెషర్ కి కూడా బైక్స్ కూడా కొన్ని కొట్టుకుపోయాయి. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. పూణేలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. ఎస్, మనం చూస్తాం స్క్రీన్ పైన ఫ్లైఓవర్, దాని కింద ఉన్న రోడ్డు కూడా కంప్లీట్ గా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈవెన్ ఫ్లైఓవర్ ఉన్నా కూడా ఎక్కడ కూడా కదలలేని పరిస్థితి. అటు ఫ్లైఓవర్ పైన అదేవిధంగా కింద ఉన్న రోడ్స్ పైన కూడా కంప్లీట్ గా ట్రాఫిక్ ఆగిపోవడంతో కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సో మహారాష్ట్రలో కంటిన్యూస్ గా లాస్ట్ 3 days నుంచి పడుతున్న వర్షాల కారణంగా జనాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీంతో అధికారులు కూడా కొన్ని గైడ్ లైన్స్ ని ఇష్యూ చేశారు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు కొన్ని స్కూల్స్ ఇంకా యూనివర్సిటీస్ కూడా ఇవాళ హాలిడేస్ ప్రకటించాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారింది. ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్స్ దగ్గర ఉన్న కొన్ని ప్లేసెస్ లో కూడా వరద నీరు కూడా ఎక్కువగా వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే మనం చూసిన స్క్రీన్ పైన విజువల్ చూసుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వాటర్ ప్రెషర్ ధాటికి అక్కడున్న ఒక షెల్టర్ కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఒక్కసారిగా చూడండి, దానిపైన ఉన్న వాటర్ అంతా కూడా వెయిట్ భరించలేక ఒక్కసారిగా అది కంప్లీట్ గా చినిగిపోయి డిస్ట్రాయ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ రేంజ్ లో వర్షం పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వాటర్ ఎక్కువగా అక్కడ ఆగిపోయి ఆ వెయిట్ తట్టుకోలేక కూడా అక్కడ ఉండే ఒక షెల్టర్ కూడా కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది. అండ్ అక్కడ ఉండే జనాలపైన కూడా వాటర్ అంతా పడింది. ఒక ఎయిర్పోర్టే కాదు, రోడ్ల పైన కూడా ఎక్కువగా వరద నీరు వచ్చి రావడంతో కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది వన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, పూణేలో ఉన్న ఎయిర్పోర్ట్ కి సంబంధించిన విజువల్ ఇది. సో ఆ వాటర్ ఎక్కువగా స్టోర్ అయిపోవడం వల్ల, ఆ ప్రెషర్ దాటికి ఆ వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల కంప్లీట్ గా నీళ్ళని కింద పడిపోయాయి. సో అదేవిధంగా మహారాష్ట్రలోని పూణేలో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి. హైవేలో అదేవిధంగా చాలా కాలనీస్ లో కూడా ఇదే పరిస్థితి. వర్షం పడుతుంటే ముందర విజువల్ అంటే ఆ ఈదుర గాలిల ధాటికి ముందరకు వస్తున్న వాహనాలు కూడా సరిగా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా స్ట్రీట్స్ లో కూడా చాలా వరకు ఇళ్లలో వాటర్ వచ్చేసాయి. అండ్ ఆల్సో ఏవైతే చెట్లు ఉంటాయి కూడా చాలా వరకు కూడా చెట్ల కొమ్మలు కూడా విరిగి కింద పడిపోవడంతో కూడా వాహనాల రాకపోకలకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే కొన్ని చోట్ల వరద ఉధృతి తీవ్రంగా పెరగడంతో ఏవైతే రోడ్లపైన పార్క్ చేసిన వెహికల్స్, స్కూటీస్ కావచ్చు, ఇవి కూడా ఆ నీళ్ల ప్రెషర్ కి ఆ వాహనాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మహారాష్ట్రలో కొన్ని కార్లు సైతం నీళ్లలో అలానే ఉండిపోయి అదే నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అయితే మహారాష్ట్ర, ఢిల్లీని కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 2 రోజులుగా పూణేలో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చింది. అయితే రానున్న 5 రోజుల్లో ఈ వర్షాలు మరింత తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు మహారాష్ట్ర అదేవిధంగా ఢిల్లీలో కురిసే అవకాశం ఉంది. పూణే, సతారా, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరించారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఆ రోడ్ల పైన నీళ్లు కంప్లీట్ గా వరద నీళ్ళు వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో కూడా చాలా ఆచితూచి కూడా ముందరికి వెళ్తున్నారు వాహనదారులు. ఎందుకంటే వర్షం ఆ ప్రెషర్, వాటర్కి వస్తున్న ప్రెషర్కి
ఎస్ ఒకసారి ఆ ఫుల్ ఫ్రేమ్ మనం చూడగలిగితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక కార్ కూడా కంప్లీట్ గా అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అక్కడ ఒక పర్సన్ కూడా సహాయం కోసం అడుగుతున్నాడు. ఎస్ మనం చూస్తున్నాం కదా, పూణేలో ఇది పరిస్థితి. కంప్లీట్ గా ఆ కారు మునిగిపోయింది అండ్ ఏ క్షణంనైనా ఆ కారు కంప్లీట్ గా అక్కడి నుంచి కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. అండ్ అక్కడ ఒక వ్యక్తి ఆగి కూడా హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఇదే పరిస్థితి చాలా చోట్ల కూడా పూణేలో, అదేవిధంగా ఢిల్లీలో కూడా నెలకొంది. సో మనం స్క్రీన్ పైన చూస్తే అక్కడ ఒక కార్ కనిపిస్తుంది మనకు. ఒకసారి ఆ విజువల్ మనం ఒకసారి చూద్దాం. तिथे त्यांना जमलंच नाही ते. शेवटपर्यंत खालची पण आणि वरची पण. राजाराम पुलापर्यंत फुल राजाराम दोन्ही पॅक तिथे त्यांना जमलंच नाही ते. మహారాష్ట్ర, ఢిల్లీని కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 2 రోజులుగా పూణేలో కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా కాలనీస్లో, స్ట్రీట్స్లో కూడా ఉండే ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. అయితే రానున్న 5 రోజుల్లో కూడా వర్షాల కారణంగా మహారాష్ట్ర ఇంకా ఢిల్లీలో కూడా ఈ వర్షాల కారణంగా తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. పూణే, సతారా, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు అధికారులు. వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు జిల్లా అధికారులు. అయితే బారామతి మండలంలో అత్యధికంగా 83.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందాపూర్లో అత్యల్పంగా 35.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే వర్షం ధాటికి జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్నాయి. 70కి పైగా గ్రామాలు నీట మునిగాయి. దీంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే దేశ రాజధానిలో కూడా కుండపోత వర్షం కూడా కురుస్తుంది. అయితే గత 2 రోజులుగా నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. చెట్లు కూడా నేలరాలాయి, కరెంటు పోల్స్ కూడా కింద పడ్డాయి. దీంతో ఎలక్ట్రిసిటీ కూడా తీవ్ర అంతరాయం కలిగింది. చాలా వరకు కూడా ఢిల్లీ అంధకారంలోనే ఉంది. అయితే 180కి పైగా విమానాలు ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 17 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. 49 డొమెస్టిక్ విమానాలను కూడా దారి మళ్లించారు. అయితే 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలుల ధాటికి పాక్షికంగా ఎయిర్పోర్ట్కి సంబంధించిన టర్మినల్ కూడా
దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అటు కేరళలో, అదేవిధంగా మహారాష్ట్ర, ఢిల్లీ అండ్ కర్ణాటకలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు ఏమో తెలంగాణ ఇంకా ఆంధ్రలో కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. రానున్న 2 రోజుల్లో కూడా నైరుతి ఋతుపవనాలు తాకనున్నాయి. సో దీంతో జూన్ కంటే ముందే తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర, అదేవిధంగా ఢిల్లీలో మీరు ఒకసారి బిగ్ టీవీలో స్క్రీన్ పైన విజువల్స్ చూసుకుంటే కంప్లీట్గా రోడ్లన్నీ జలమయమయ్యాయి. అక్కడ స్కూటీస్ కూడా ఆ వాటర్ స్పీడ్కి, ఆ వాటర్ ప్రెషర్కి కూడా మనం ఒక బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న బాక్స్లో చూస్తున్నాము. స్కూటీస్ కూడా ఎలా కొట్టుకుపోతున్నాయో కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏమో హైవే పైన, అదేవిధంగా ఫ్లైఓవర్ల పైన కూడా ట్రాఫిక్ కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయింది. రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి. అదేవిధంగా నేషనల్ హైవే పైన కూడా రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగింది. 70కి పైగా గ్రామాలు కూడా నీట మునగడంతో రాకపోకలకు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. చెట్లు కూడా నేలరాళ్ళాయి, కరెంట్ పోల్స్ కూడా కింద పడ్డాయి. దీంతో చాలా ప్లేసెస్లో కూడా ఎలక్ట్రిసిటీకి కూడా అంతరాయం కలిగింది. సో మొత్తం మీద ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ప్రభావానికి ఫేస్ చేస్తున్నారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతానికి అధికారులు తరలించారు. కలిసిపోయిన వచ్చింది. రాజరంపుల